ఇదేమి న్యాయం? ఇదెక్కడి న్యాయం? ఈ న్యాయానికి కూడా ఎవరి భాష్యాలు వాళ్ళు చెబుతున్నారు. న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ న్యాయం జరిగింది మా హయాంలోనే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా వల్లే ఆ న్యాయం జరిగిందని దాన్ని బుకాయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు నిజంగానే సుగాలి ప్రీతి హత్య కేసుకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఆంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక సంచలనాత్మక కేసు అది. ఎందుకంటే 14 ఏళ్ల బాలికని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారన్నది వాళ్ళ కుటుంబ సభ్యుల వాదన. అలా కాదు, ఆత్మహత్య చేసుకున్నారు అనే ఒక మాట వినిపించే ప్రయత్నం చేసింది ఆ స్కూల్ యాజమాన్యం. కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటూ వాళ్ళు సమాచారం ఇవ్వడం కానివ్వండి, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా నాటకీయ పరిణామాలుగా చెప్పాలి. ఒక సినిమాలో ఒక స్క్రిప్ట్ రాసి ఎలాగైతే అందులోని నిందితులను తప్పించేందుకు అవసరమైన పథకాన్ని రచిస్తారో అదే తరహాలోనే మొత్తం ప్లానింగ్ నడిచింది అన్నది వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ. ఈ ఘటన జరిగింది ఇప్పుడు కాదు, నిన్న మొన్న కాదు, సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత. అంటే అదే ఆగస్టు 18, 19వ తారీఖున, అంటే ఇవాళకి మనం గమనించినా సరే 8 సంవత్సరాల 10 రోజుల సమయం గడిచిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదని ఆ తల్లిదండ్రులు వాళ్ళ బాధను వ్యక్తపరుస్తుంటే, న్యాయం చేసేసామంటూ ఆ జరిగిన న్యాయం మా వల్లే అంటూ ఎవరికి వాళ్ళు దానికి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే న్యాయం అంటే వాళ్లకు ఆర్థికంగా ఏదైనా సహాయం అందడమేనా? వాళ్లకు ఒక ప్రభుత్వ ఉద్యోగం దొరికితే వాళ్ళకి న్యాయం దక్కినట్టేనా? డబ్బులో ఆస్తులో సమకూర్చుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తే దాన్ని న్యాయమని అందామా? అలా అనుకుంటే ఇప్పటిదాకా జరిగిన పరిణామాలేంటి? ఆ తల్లి ఆవేదనకు సమాధానం చెప్పే వ్యక్తులెవరు? ఇప్పటికీ కూడా ఆమె కోరుకుంటోంది ఒకటే, నా కూతురు చావుకు కారణమైన నిందితులు ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను శిక్ష పడేలా చేయండి అని. తన కూతురు హత్య పడింది, అత్యాచారం చేయబడింది. ఆ నేరాన్ని చేసిన వ్యక్తులు మాత్రం ఇవాళ చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ మాకు, అంటే మా కూతుర్ని మేము కోల్పోయిన తర్వాత కూడా మాకు ఇంకా నిబంధనలు ఉన్నాయి, నిరోధాలు ఉన్నాయి. మేము బయటికి వెళ్ళాలంటే కూడా కష్టపడాల్సిన పరిస్థితి, భయపడాల్సిన సిచ్యువేషన్లో మేము ఉన్నామని చెప్పి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిజంగా ఇది ఎక్కడి న్యాయం అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇదేమి న్యాయం అందించారని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీఆర్కే న్యూస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఈ న్యాయం నిజంగానే జరిగిందా? ఇప్పుడు జరిగిన దాన్ని న్యాయం అందామా? ఆ కుటుంబ సభ్యులు కోరుకుంటున్న న్యాయం ఏంటి? ఆ న్యాయం అందించేంత అవకాశం కానివ్వండి, ఆలోచన కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, వెసులుబాటు కానివ్వండి ప్రస్తుత చట్టానికి ఉన్నాయా? ఈ చట్టాలను ఎవరైతే జాగ్రత్తగా చూడాలో ఆ ప్రభుత్వాలు ఆ చట్టాన్ని నెరవేర్చే అవకాశం ఉందా? ఆ పేరెంట్స్ కోరుకుంటున్న న్యాయం వాళ్ళకు దక్కుతుందా? ఈ విషయంపైన మనము చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చింతా రాజశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నా ప్రశ్న ఒక్కటే, నిజంగానే ఇదెక్కడి న్యాయం? వైసీపీ ఏమో మేము జీవో 37 ద్వారా వాళ్ళకి న్యాయం చేశామని చెప్తుంది. ఆ జీవో 37 రావడానికి కారణమే నేనంటూ ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అదేనా న్యాయం? అంటే ఆ తల్లి కోరుకునే న్యాయం అదే అని అనుకోవాలా మనము? రాజశేఖర్ గారు నమస్తే. చిదంబరం గారు నమస్తే. మీకు బీఆర్కే వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, ఇక్కడ న్యాయం వేరు, నష్టపరిహారం వేరు. న్యాయం అంటే దోషులకి శిక్ష పడటం అనేది న్యాయం. ఎవరైతే ఆ పార్వతి గారు ఉన్నారో, ఆ పార్వతి గారు నాకంటే చిన్నదైనా సరే ఆమెకి చేతులు ఎత్తి మొక్కుతున్నాను. ఆమె పోరాటము, ఆమె అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆమె మనోధైర్యం చూస్తే ఏ సైనికుడికి, సరిహద్దు మీద ఉన్న సైనికుడి కంటే తీసిపోకుండా ఆమె పోరాడుతున్నారు. కాబట్టి ఆమె పోరాటానికి అయితే నేను సెల్యూట్ చేస్తున్నాను. దాంట్లో ఆమె పోరాటం, అటువంటి తల్లి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కరు ఉంటే చాలు, ఆడపిల్లల వైపు తల తిప్పి చూడాలంటే కూడా అటువంటి తల్లులు ఉంటే అందరూ మనం ఏమైనా పొరపాటు చేస్తే మమ్మల్ని వదిలిపెట్టే అవకాశం ఉండదు అనే భయం ప్రతి ఒక్కళ్ళు కలుగుతూ ఉంటుంది. ఆ తల్లి పోరాటానికి మాత్రం సెల్యూట్. ఇక్కడ 2 అంశాలు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఇది కేసు జరిగింది టీడీపీ హయాంలో, అంటే దాదాపు 2 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
మరి పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి రాలేదో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిందే సమస్య అనుకుంటాడో నాకైతే అర్థం కాదు. ఉమ్, సో ఆయన దృష్టికి 2019 2024 మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్వతి గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవటం, కలిసిన తర్వాత ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత దాన్ని సిబిఐకి అప్పగించాలి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు సిబిఐకి దాన్ని రెఫర్ చేయడం జరిగింది. సిబిఐ వాళ్ళు దాన్ని ఏదో కారణాల చేత వాళ్ళ దగ్గర సిబ్బంది లేరు కారణాల చేత ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ అయితే తీసుకున్న దాఖలాలు అయితే మనకు కనబడట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే సుగాలి ప్రీతి తల్లి ఆ కేసు నా వల్లే ఇంత ప్రాచుర్యం పొందింది, నా వల్లే వాళ్ళకి కంపెన్సేషన్ దొరికింది అంటున్నారు. న్యాయం దీని మాత్రము ఆ కంపెన్సేషన్ న్యాయం అంటే మాత్రము అంతకంటే దౌర్భాగ్యమైన ప్రజాస్వామ్యం ఇంకెక్కడ ఉండదు. నష్టపరిహారం వేరు, న్యాయం వేరు. న్యాయం వేరంటే దోషులకి శిక్ష పడటం అనేది న్యాయం. నష్టపరిహారాన్ని న్యాయాన్ని మనము ఒకే కోణంలో ఒకే విధంగా చూడకూడదు. ఇక్కడ విషయం ఏంటంటే నా వల్లే కేసు హైలైట్ అయిందని పవన్ కళ్యాణ్ గారు జబ్బలు జరుచుకుంటున్నారు. అంతకంటే దౌర్భాగ్యం, అంతకంటే దురదృష్టకరం ఇంకోటి ఏమీ లేదు, అంతకంటే నికృష్టం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆ తల్లి పోరాటము, ఆ తల్లి ఎక్కిన గడప దిగిన గడప ఏ రోజు కూడా ఈ ఒక్క రోజు ఎక్కడైనా సరే చిన్న ఆశ కనబడితే వాళ్ళని వెళ్ళి కలవడం జరుగుతుంది. ఆ తల్లి నిరంతరం 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేయకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళేది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళేది, లేకపోతే రామ్నాథ్ కోవింద్ గారి దగ్గరకో లేకపోతే ద్రౌపది ముర్ము గారి దగ్గరికి వెళ్ళేది, జంతర్ మంతర్లో కూర్చునేది. ఆమె పవన్ కళ్యాణ్ నా వల్లే ఈమెకి ఈ కేసుకి ఇంత ప్రాచుర్యం వచ్చింది అని చెప్పుకుంటే అంతకంటే నికృష్టం, అంతకంటే నీచం ఇంకోటి ఏముండదు. కొన్ని ఫ్యాక్ట్స్ ఇక్కడ చూస్తే రాజశేఖర్ కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే తను ఏదైతే కర్నూలులో చేసిన ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ తర్వాతనే వైసీపీ ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఆ చలనం కారణంగానే ఇప్పుడు మనం మాట్లాడుకున్న నష్టపరిహారం అంటారా లేకపోతే ఇంకోటి అంటారు, ఆ నష్టపరిహారం అనేది రావడానికి కారణమే పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ ఫ్యాక్ట్స్ కూడా అలానే ఉన్నాయి కదా. ఎందుకంటే అప్పటి వరకు అంటే 2017 మీరు చెప్పిన ప్రకారం 2017 ఆగస్టు 18, 19 తారీఖున ఈ ఘటన జరిగింది. 19లో ఈ ప్రభుత్వం పోయింది. 20లో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20లో ఆయన ప్రోగ్రామ్ చేస్తే ఆ తర్వాత 5-6 నెలల తర్వాతనే ఈ జీవో 37 రావడం కానివ్వండి, ఆ నష్టపరిహారం అవన్నీ అందడం అన్నది. సో అంటే ఆ ఒక్క పాయింట్ వరకు ఆయన చేసిన పోరాటం వల్ల వాళ్లకు లాభం అంటే లాభం అనే పదం వాడకూడదేమో కానీ బట్ స్టిల్ ఎంతో కొంత వాళ్ళకి సాంత్వన అయితే లభించింది అనుకోవచ్చు అంటారా? లేదండి, లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆమె తిరస్కరించి ఉంటే, ఆమె కేసు మాట్లాడకపోయి ఉంటే ఆమె ఆ రోజున ఉన్న రామ్నాథ్ కోవింద్ గారి దగ్గరకో లేకపోతే ఈ రోజున ఉన్న ద్రౌపది ముర్ము గారి దగ్గరకో వెళ్ళేవారు. ఆమె ఇంట్లో కూర్చునే వ్యక్తి అయితే కాదు. ఆమె నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. న్యాయం జరిగే వరకు ఆమె పోరాటం చేస్తానే ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకవేళ స్పందించకపోతే ఆమె పోరాటం అక్కడితో ఆగిపోయేది అని భ్రమల్లో ఉంటే అది పొరపాటు. పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసమే చేకప్ చేశారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ సందర్భం కాదు చెప్పాలంటే నేను చాంతాడంత లిస్ట్ చెప్తాను. మరి సరే, సుగాలి ప్రీతి అంశం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాలేదు. రిషితేశ్వరి కేసు ఎందుకు టేకప్ చేయలేదు పవన్ కళ్యాణ్? అది స్టేట్ వైడ్ మొత్తం సెన్సేషన్ అయింది కదా. రిషితేశ్వరి కేసు ఎందుకు టేకప్ చేయలేదు? అంటే మీరు మీ దృష్టికి వచ్చిన కేసులేనా లేకపోతే మీ దగ్గర ఏమన్నా మీ పార్టీ ఆఫీస్ లో ఏమన్నా డిపార్ట్మెంట్ పెట్టారా? ఈ రోజున అత్యాచారానికి గురైన బాలికలు ఎవరు, ఆత్మహత్యకు గురైన బాలికలు ఎవరు, అపహరణకు గురైన బాధితులు ఎవరు, అన్ని డైలీ ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని దీనికి ఏంటి పరిష్కారం ఏమన్నా ఆలోచించారా మీరు? మీరు 30,000 మంది అమ్మాయిలు మీరు 30,000 మంది అమ్మాయిలు అదృష్టమయ్యారని చెప్పేసి పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నమే చేశారు తప్ప అవును మీరు ప్రతిదీ అంటే నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతానని చెప్పింది తప్పే. మీ స్టూడియోలో కూర్చోబెట్టుకుని మా తల్లి తిట్టించారని చెప్పింది కూడా రాజకీయం చేసుకోవడమే. అదే మళ్ళీ తల్లి తిట్టించిన పార్టీతో మళ్ళీ ఎన్నికలైన మరుసటి రోజు నుంచి చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. అలా ఎలా తిరుగుతారు? అది వ్యూహాత్మకంగా తల్లిని తిట్టించారని కాపులు రెచ్చగొట్టేందుకు చెప్పించటమా?
మా కులాన్ని తిట్టారు, మా సామాజిక వర్గాన్ని తిట్టారు అని రెచ్చగొట్టేందుకు కాపులంతా కన్సాలిడేట్ అయి తన వెనకాల నిలబడేందుకు చేసిన వ్యూహం కింద కనబడుతుంది తప్ప అది ఆ ప్రజల కోసమో సమస్య పరిష్కారం కోసమో చేసింది అయితే కాదు. పవన్ కళ్యాణ్ నడవడిక చూస్తే ఆది నుండి ఈ రోజు వరకు ప్రతి అంశాన్ని రాజకీయంగా తను లబ్ధిపడటం కాదు, సమాజం లబ్ధిపడటం కాదు, ప్రజలకి న్యాయం జరగటం కాదు, చంద్రబాబు నాయుడుకు లబ్ధి చేకూర్చడం కోసమే ఏ కార్యాచరణ అయినా సరే చేపట్టారు. దాంట్లో మీకు ఎటువంటి ప్రతి ఇష్యూ అయినా తీసుకోండి, దానికి నేను అనాలిసిస్ చెప్పగలను. అది ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు. ఇప్పుడు అదే ప్రశ్న చాలా మంది ఇవాళ సోషల్ మీడియాలో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 2017 నుంచి 19 కాలంలో, సరే ఆ రోజు అంటే వాస్తవానికి 2014లో కూటమికి ఆ రోజు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్, ఐ థింక్ మీరు కూడా మేబీ ఆ టైంలో జనసేనలో ఉన్నారనుకుంటున్నాను, ఐ బిలీవ్. సో 2014 నుంచి 19 దాకా కలిసి వెళ్తామన్నారు, 17 వరకు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినా సరే ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అనే ప్రశ్న కన్నా ఈ రోజు మాట్లాడే క్రమంలో కూడా ఆ 17 నుంచి 19 కాలాన్ని ఎందుకు ఆయన మెన్షన్ చేయట్లేదు? డిఎన్ఏ ఏదైతే మ్యానిపులేషన్ జరిగిందనో లేకపోతే దాన్ని నాశనం చేశారనో మాట్లాడుతున్న మాటలు 17 నుంచి 19 మధ్యలోనే జరిగాయని చెప్పేంత ధైర్యం ఎందుకు చేయట్లేదని ఇవాళ చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, వైసీపీ కూడా అడుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే సాక్ష్యాధారాలు ఎప్పుడు తారుమారు చేస్తారండి? కేసు రిజిస్టర్ అయిన 2-3 రోజుల్లోనే చేస్తారు. అవును, 2 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చే వరకు దాన్ని ఉంచరు. అంటే ఈ మాట చెప్తే పార్వతి గారు నొచ్చుకోవచ్చు, కానీ సాక్ష్యాధారాలు మటుమాయం చేసేది తెలుగుదేశం హయాంలోనే జరిగిపోయింది. అయినప్పటికీ ఈయనేమన్నారు, గర్భసంచిలో ఇంత స్పరం దొరికింది, ఇంత క్వాంటిటీలో స్పరం దొరికింది, 10 మంది ఉన్నారు, 10 మంది పాశవికంగా ఇది చేస్తే దాన్ని మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డికి గులకరాయి తగిలితే అల్లాడిపోతున్నారు జనం, సుగాలి ప్రీతిని పట్టించుకోవట్లేదు, ఇవన్నీ ఎప్పుడన్నారు? కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మాట్లాడారు. 2021లో కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత ఈ మాటలన్నీ మాట్లాడారు కదా 3 సంవత్సరాల పాటు. అవును, అంటే ఇంకా న్యాయం జరగలేదని అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున న్యాయం జరిగిపోయిందని కంపెన్సేషన్ న్యాయం అని ఎట్లా అంటారు? సాక్షాత్ తారుమారం అయితే తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఉపయోగించుకున్నారే తప్ప ఆ పాప పట్ల జాలి గాని, కరుణ గాని, దయ గాని, వీసమెత్తు మీరు మైక్రోస్కోప్ పెట్టి కనపడినా సరే ఒక కణం కూడా కనపడదు. కేవలం ప్రతి అంశాన్ని రాజకీయం చేసుకుని రాజకీయంగా లబ్ధి పొంది ఆ లాభాన్ని చంద్రబాబు నాయుడు ఖాతాలో వేయడం కోసమే, తన పార్టీ బలపడటం కోసం కూడా కాదు, తన పార్టీ కార్యకర్తలు బలపడటం కోసం కూడా కాదు. రైట్ సార్, ఒక బ్రేక్ తీసుకుందాము. రాజశేఖర్ గారు తప్ప సుగాలి ప్రీతి కోసం అయితే చేయలేదు ఆయన. రైట్ రాజశేఖర్, ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత దీని మీద డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు న్యాయము వర్సెస్ నష్టపరిహారం, వాటి రెండింటిని కంపారిజన్లో భాగంగా మా వల్ల న్యాయం జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ ఎందుకు దీన్ని పూర్తి స్థాయిలో సీరియస్గా తీసుకోలేదు, ఆ కారణంగా ఆ సిబిఐ ఎంక్వైరీ కాస్త మళ్ళొక్కసారి ఇప్పుడు సిఐడి ఎంక్వైరీగా మారడానికి కారణం ఏమైనా వైసీపీ తీసుకోవాల్సిన చర్యలు పర్ఫెక్ట్గా తీసుకోలేదన్న అనుమానం ఉన్న నేపథ్యంలో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇదెక్కడి న్యాయం? నిజంగానే ఆ న్యాయం వాళ్లకు అందిందా? కేవలం నష్టపరిహారాన్ని చూపించి వాళ్ళ న్యాయం దక్కింది అని వాళ్ళని అనుకోమని అడుగుతున్న నేపథ్యంలో నిజంగానే న్యాయం ఏంటి, వాళ్ళు కోరుకున్న న్యాయం ఏంటి, వాళ్ళు వెలువచ్చుతున్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఇవాళ ఎందుకు పక్కకు తప్పుకుంటోంది? అంతేకాకుండా 2017 నుంచి 19 అంటే 2 ఏళ్ల పాటు వాళ్ళకి అవకాశం ఉన్నా సరే అప్పుడు న్యాయం చేయలేని ఆ కూటమి ఇప్పుడు మళ్ళొకసారి న్యాయం చేసే అవకాశం ఉంది, అది కూడా సిఐడి విచారణలో భాగంగా ఇది మొత్తం జరిగే పనేనా అన్నది వైసీపీ ఒకవైపు ప్రశ్నిస్తోంది. విశ్లేషకులు చాలామంది ఇదే తరహా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చింత రాజశేఖర్ గారి దగ్గరకు ఒకసారి వెళ్దాము. రాజశేఖర్ గారు, ఇక్కడ 2 రకాల పాయింట్స్ మీద డిస్కషన్ చేయాల్సిన ప్రయత్నం ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నాడు. ఎందుకంటే మనకు కూడా గుర్తుంది 17 నుంచి 19 నేపథ్యంలో కూడా వైసీపీ కూడా దీని మీద గట్టిగానే మాట్లాడింది. ఎందుకంటే సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని అప్పటి టీడీపీ ప్రభుత్వం గురించి విమర్శలు గుప్పించిన అదే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్నంత స్థాయిలో అది ముందుకు వెళ్ళలేదు. అంటే మరొకసారి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి దాని గురించి మాట్లాడేంత వరకు ఆ స్పందన కనిపించలేదు అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉన్న తర్వాత వాళ్ళ గవర్నమెంట్లో జరిగిన కేసుల మీద ఎక్కువ దృష్టి ఉంటుంది, కానీ పాత గవర్నమెంట్లో జరిగిన కేసులు అన్నీ ఒకటి. అంటే ఇప్పుడు
ఉమ్, సుగాలి ప్రీతి గారి తల్లి పోరాడుతున్నారు కాబట్టి ఆ విషయం అంతా హైలైట్ అయింది. ఆమెకి న్యాయం జరగాలి, కరెక్టే. కానీ పోరాడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు, ఎస్. అంటే ఆ తల్లిలాగా పోరాడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల ఆడపిల్లలు ఎవరైనా అదృష్టమైతే వాళ్ళకి న్యాయం జరగకూడదా? ఉమ్, సో ఇవన్నీ జరగాలంటే సమగ్రంగా ఒక పాలసీని పట్టుకొని ఒక అందరికీ న్యాయం జరిగే దిశగా ఒక కార్యాచరణ ఏమైనా రూపొందించి రాజకీయ పార్టీలు మాట్లాడితే బాగుంటది. కానీ ఒక అంశం హైలైట్ అయిన తర్వాత దాన్ని పట్టుకొని దాని మీద రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే చేసే ప్రయత్నాలు చేయకూడదు. ఓకే. మరి ఇప్పుడు ఆ, చంద్రబాబు నాయుడు హయాంలో 2017 నుంచి 19 మధ్యలో జరిగిన కేసు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడితే, 2014 నుంచి 19 మధ్యలో చాలా కేసులు జరిగినాయి. వాటి గురించి పవన్ కళ్యాణ్ మౌనంగా ఎందుకున్నారు? ముఖ్యంగా రిజిస్ట్రేశ్వరి కేసు చాలా హైలైట్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? సరే, అలాగే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రతి ఒక్క ఆత్మహత్య కేసు, ప్రతి ఒక్క అత్యాచారం కేసు, హత్య కేసు, మహిళల అదృష్టం కేసు తీసుకోమనండి. మరి ఉమ్, వై ఓన్లీ పర్టికులర్ కేసు? ఎందుకంటే మీకు అది మైలేజ్ ఇస్తుంది, పొలిటికల్ మైలేజ్ ఇచ్చే కేసు కాబట్టి. దళిత గిరిజన బాలిక, దాని మీద పొలిటికల్ మైలేజ్ కి అవకాశం ఉంది, దాన్ని మనం ఎన్కాష్ చేసుకుందామనే తప్పనే తప్ప రైట్. ఏ క్వశ్చన్ మీకు పవన్ కళ్యాణ్ లో న్యాయం చేద్దాము, ప్రజాసేవ చేద్దాము అనేది మీకు మైక్రోస్కోప్ పెట్టిగా వెతికినా కనపడదు. రైట్. దాన్ని ప్రతిదీ రాజకీయం చేసుకోవడమే భాగంగానే అది చేశారే తప్ప ఏదైనా సరే ఏ కేసు, ఏ ఇన్సిడెంట్, పవన్ కళ్యాణ్ ప్రతి స్టేట్మెంట్ రాజకీయ లబ్ధి కోసమే తప్ప దానికి నిజమైన పరిష్కారం చేసే చిత్తశుద్ధి కానీ ఏది ఉండదు. ఆయన ఎస్ ఎస్. సుగాలి పార్వతి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. రాజశేఖర్ గారు, ఉదాహరణ వంశం కూడా ఆయన చెప్పింది పరిష్కారమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఆ ప్రాంతాల్లో కాకుండా బయటి సమస్యల నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చింది శాశ్వత పరిష్కారం. రైట్ సార్. ఒక్కసారి నేను ఇక్కడ మీకు ఇంటరప్ట్ చేస్తాను. పార్వతి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. కొద్దిగా ఎగ్జిట్ అవ్వాలి 7:25 కి. ఎస్ 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 ఎస్. నేను మీకు ఇంకొకసారి తీసుకుంటాను. నేను ఒకసారి పార్వతి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే గత 8 ఏళ్ల నుంచి ఏ తల్లి చేయని పోరాటం ఆ తల్లి చేస్తుంది. ఆ తల్లి కోరుకుంటుంది ఒకటే, నాకు న్యాయం చేయండి అని. ఆ న్యాయానికి ఆమె చాలా స్పెసిఫిక్గా విషయం చెబుతోంది. ఎవరి మీదైతే తమకు అనుమానం ఉందో వాళ్ళు నిందితులుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అటువైపుగా మీ విచారణ కొనసాగించండి, ఆ వైపుగా మాకు న్యాయం చేయండి అన్నారు. కానీ ఇవాళ నష్టపరిహారాన్ని చూపించి న్యాయం చేశామనే విధంగా మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు సంబంధించిన మాటలు విని అప్పుడు కాదు, నిజంగా సుగాలి ప్రీతి ఇప్పుడు చనిపోయిందని భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తల్లి కోరుకుంటున్న న్యాయం దక్కుతుందో దక్కదో అన్న అనుమానం కన్నా, ఆ తల్లి కోరుకున్న న్యాయం దక్కకపోయినా దాన్ని మేమే ఇచ్చాము అని చెప్పుకునే రాజకీయ నాయకుల కుటిల సంస్కారం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది వైసీపీ హయాంలో అయినా, ఇప్పటి కూటమి ప్రభుత్వంలో అయినా, 14 నుంచి 19 దాకా అధికారంలో ఉండి 17లో హత్య జరిగిన తర్వాత దాన్ని మటుమాయం చేసే ప్రయత్నం చేసిన అప్పటి టీడీపీ ప్రభుత్వందైనా ఆ తల్లి కోరుకుంటున్న న్యాయం దక్కే అవకాశం ఉందా? ఆ తల్లి కోరుకుంటున్న న్యాయం ఏంటి? ఇప్పుడు దొరికిన నష్టపరిహారాన్ని ఆ తల్లి ఎలా చూస్తుంది? ఈ విషయాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అంటే వాస్తవానికి 8 సంవత్సరాల 10 రోజులు దాటిన తర్వాత కూడా మీరు న్యాయం కావాలని పోరాటం చేయడం అన్నది నిజంగానే ఈ ప్రజాస్వామ్యానికి ఉన్న అతిపెద్ద మచ్చగా నేనైతే భావిస్తాను. మీరెలా చూస్తారో? ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్గా మీరు నా కూతురికి జరిగిన అన్యాయానికి నాకు న్యాయం కావాలని పోరాడే దుస్థితికి ఈ ప్రజాస్వామ్యమో లేకపోతే ప్రస్తుతం ఉన్న ఈ చట్టాలు, న్యాయాలు ఏవి దొరకపోవడము ఎలా చూడాలంటారు? మీరేం కోరుకుంటున్నారు? సార్ ముందుగా నమస్తే సార్. నిజంగా ఈ 8 సంవత్సరాల 10 రోజులు అయినా కూడా ఇప్పటికీ ఇంకా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నేను ఈ పోరాటం చేయగలుగుతున్నాను సార్. అందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు సార్. అమ్మా థ్యాంక్ యూ సార్. మరి 2017లో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీరు చెప్పినట్లు మరి పోరాటం చేస్తానే ఉన్నాను. మరి పోరాటం చేస్తున్నది ఒకటి, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలి అనేది ఒకటి. నాలాంటి బాధ ఇంకొక తల్లికి రాకూడదు, నాలాంటి ప్రీతికి జరిగిన అన్యాయం ఇంకొక అమ్మాయికి చదువు అనే ముసుగులో చేస్తున్న ఈ అత్యాచారాల మీద ఇలాంటివి జరగకూడదు అనేది నా సుదీర్ఘ పోరాటం సార్. మరి అలాంటి పోరాటంలో ఎన్నో అవధుడుకులు మరి ఈ 8 సంవత్సరాల్లో నేను అనుభవించాల్సి వచ్చింది. మరి అనుభవించాను కూడా సార్. మరి మమ్మల్ని బెదిరించారు, మరి దాడులు చేశారు, దొంగతనాలు చేశారు, మరి కాంప్రమైజ్ కావాలని ఎన్నో చేశారు. అయితే కూడా ఇవన్నీ దాటుకుంటూ వచ్చిన తరువాత
ఏదైతే ఇంక ఈ కూటమి ప్రభుత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు గొంతు గట్టిగా వినిపించారు మా కోసం, మరి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ ఒకటి ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పడం మరి మేము చాలా సంతోషపడ్డాం. మరి ఫస్ట్ కేసు అంటే నిజంగా ప్రీతికి మనశ్శాంతి కలుగుతుంది, ఆ శాంతి కలుగుతుంది, నాకు మనశ్శాంతి కలుగుతుంది అన్న తరుణంలో మరి ఈ 14 నెలలుగా మేము పవన్ కళ్యాణ్ గారి మీద అతీతమైన నమ్మకం పెట్టుకొని మేము నమ్మాం సార్. మరి ఈ 14 నెలల్లో ఎక్కడే కానీ సుగాలి ప్రీతి కేసుకి ఎలాంటి పురోగతి కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు సార్. కాదు, ఇప్పుడు అంటే కేసుని రీఓపెన్ చేశాము, సిఐడి ఈ కేసుని దర్యాప్తు చేయబోతోంది అంటూ కూడా ఒక మాట వినిపిస్తుంది. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మీకు దానికి సంబంధించి ఏమైనా అంటే నమ్మకం ఉందా సిఐడితో అవుతుంది అని? సార్ సిఐడి చేయబోతుంది అనేది 2024 ఆగస్టులోనే మేము హోమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది సార్. మరి ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది సార్ దాదాపుగా. ఇంతవరకు కూడా ఇంకా చేయడంలోనే ఉంటే ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎప్పుడు న్యాయం చేయాలి, మరి ఎప్పుడు ముద్దాయిలకు శిక్ష పడాలి సార్? సో అంటే ఇవాళ అంటే నిన్న మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ ఈ స్పెసిఫిక్గా అంటే మీరు చేస్తున్న అంటే పోరాటానికి సంబంధించిన మరొకసారి మీరు అమర నిరాహార దీక్ష కూర్చుంటాను అన్నప్పుడు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అన్నవి అంటే వాస్తవానికి వాటిని మీరు ఏ కోణంలో చూస్తున్నారని తెలుసుకోవడం కోసం మాత్రమే నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎత్తి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ కానివ్వండి ఆయన చేసిన పోరాటాన్ని కానీ కించపరిచే ప్రయత్నం కాదు. మొదటి పాయింట్ ఏంటంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, నేను మెత్తగా ఉన్నాను కాబట్టే నా కాలర్ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కానివ్వండి ఇప్పుడు విపక్షంలో ఉన్న వైసీపీని అడిగేంత ధైర్యం ఎవరైనా చేయగలుగుతారా అనే ఒక మాట మాట్లాడారు. అంటే ఆ టైంలో మీకు ఏమైనా భయపెట్టడం కానివ్వండి, భయపడడం కానివ్వండి అలాంటిది ఏమైనా జరిగిందా 19 నుంచి 24 మధ్యలో? ఎవరి నుంచి సార్? అంటే వైసీపీ మిమ్మల్ని భయపెట్టిందా, లేకపోతే వైసీపీ ఉన్నప్పుడు మీరు అడిగే ధైర్యం చేయలేకపోయారు అన్న మాట ఒకటి ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ చేశారు. సార్ ఇది సార్ మొదటగా ఫస్ట్ నిన్న ప్రెస్ మీట్ లో మరి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి గురించి కేసు గురించి చెప్పడము మరి సంతోషకరం సార్. మరి వాళ్ళ బృందం కూడా మరి ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే మినిస్టర్లు అయితే మాట్లాడారు, మరి వారికి కూడా నా కృతజ్ఞతలు సార్. అయితే ఒకటి సార్, ఇప్పుడు 2019లో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కేసులో మాకు సపోర్ట్ చేయడం జరిగింది. మరి అంతకంటే ముందే 2017 నుంచి 19కి దాదాపుగా 3 సంవత్సరాలుగా మేము ఈ న్యాయ పోరాటం చేస్తానే ఉన్నాం సార్. మరి కుల సంఘాల వాళ్ళు కానివ్వండి, మరి మహిళా లీడర్లు కానివ్వండి, స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, మరి ముఖ్యంగా మరి మందకృష్ణ మాదిగ గారు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసి కేసులో అంటే న్యాయం కోసం సపోర్ట్ చేయడం, మోరల్ గా మాకు నిలబడడం జరిగింది సార్. మరి అప్పటి నుంచి కూడా అంటే 2015 నుంచి 19 అన్నగారిని కలిసేంత వరకు కూడా మేము ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానే ఉన్నాం. ఏ దానికే ప్రశ్నిస్తున్నాం సార్, న్యాయం కావాలి, సుగాలి ప్రీతి కేసులో మాకు న్యాయం జరగాలి, ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన దోషులకు శిక్ష పడాలి అనేది మేము అల్టిమేట్ గా ఒక న్యాయం కోసం మేము పోరాటం చేస్తా ఉన్నాం. మరి ఆ పోరాటం గట్టిదని, ఆ పోరాటంలో మరి మేము ఎన్ని అవధోకలు వచ్చినా నిలబడ్డామని తెలిసిన మీరే కదా సార్ 2019 మంగళగిరి పార్టీ ఆఫీస్ లో మరి చలించిపోయి ఇన్ని రిపోర్ట్స్ ఉన్నా కూడా ఎందుకు మీకు ఇంకా న్యాయం జరగలేదు, నేను సపోర్ట్ చేస్తాను, నేను వస్తాను, మీ కర్నూలుకు వస్తానని చెప్పిన మాటగానే మరి లక్షలాది మందితో మీరు ర్యాలీ చేసి సిబిఐకి డిమాండ్ చేసి సుగాలి ప్రీతి కేసు ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయడం కోసమే నేను అధికారంలోకి వస్తున్నాను, మరి రావాలి కూడా అని మీరు చెప్పిన మీరు సార్ మరి వచ్చి కూడా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 14 నెలలు కావచ్చింది సార్. మరి ఈ 14 నెలల్లో ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి మీరు ఏ దిశగా కూడా చర్యలు తీసుకోలేదనేది నా ప్రశ్న సార్. కానీ అంటే ఆయన ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. అంటే నేను సిఐడి వాళ్ళతో మాట్లాడినప్పుడు అంటే అప్పట్లోనే దీనికి సంబంధించిన ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ చెరిపివేయబడ్డాయి, ముఖ్యంగా డిఎన్ఏ రిపోర్ట్ కానివ్వండి అవన్నీ కూడా మ్యానిపులేట్ చేయబడ్డాయి, కాబట్టి ఇప్పుడు మనము అసలు నిందితుల్ని గుర్తించాలంటే సమస్య వస్తుంది అని అంటున్నారు. సో అది అంటే 17 నుంచి 19 మధ్యలో మీరు చెప్పిన సమాచారం ప్రకారం కూడా మొదటి 4-5 రోజుల్లోనే దానికి అవసరమైన ఏర్పాట్లు అప్పటి అంటే మీరు ఆరోపిస్తున్న వాళ్ళు చేసేశారు, అందుకనే లోపల దొరికిన స్పర్మ్ కానివ్వండి లేకపోతే జెల్లీ లాంటి ఒక పదార్థం దొరికిన తర్వాత అది స్పర్మ్ కాదని చెప్పే ప్రయత్నం చేశారని మీరు ఆరోపణలు చేశారు. సో అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇప్పుడు ఆ కారణం చూపించి ఈరోజు మేము న్యాయం చేయడం కష్టం అవుతుంది అన్న మాట మాట్లాడినప్పుడు మీకేమనిపిస్తుంది? సార్ అదే సార్, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా బలంగా మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు అంటే 2017లో మాకు కేసు రిజిస్టర్ అయింది సార్, ఎఫ్ఐఆర్
302, 201 మరి పోక్సో SC/ST యాక్ట్ ప్రకారం నమోదైంది. అవును. మరి 2018లో అప్పట్లో అధికారం అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన KS వినోద్ కుమార్ గారు మరి కేసును తారుమారు చేశారని ప్రతి చోట విత్ ఎవిడెన్స్ సహా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము చెప్పడం జరిగింది. అవును. మరి అలాంటి అప్పుడు ఏదైతే అధికారులు ఉన్నారో ఏదైతే తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ చేసి మరి తారుమారు చేశారో కేసును అలాంటి వారిని మీరు శిక్షించండి. ఏదైతే నటి జత్వాని కేసులో మీరు IPS ఆఫీసర్ని పిలిపించి మరి ఇంట్రాగేట్ చేసి వాళ్ళు సస్పెండ్ చేసి మరి జైలుకి పంపిస్తున్నారో అదే విధంగా సుగాలి ప్రీతి కేసులో చేయమనే కదా సార్ నేను కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు చిన్నగా మరి కేసు తారుమారైపోయింది మరి అన్ని రిపోర్ట్స్ మారిపోయి ఏ రిపోర్ట్స్ మారలేదు సార్. PM రిపోర్ట్ ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇట్ ఈస్ క్లియర్ గా ఇది రేప్ అండ్ సెక్షువల్ గా జరిగింది, అమ్మాయిని ఊరేసి చంపారని క్లియర్ కట్ గా ఉంది. మరి ఏదైతే మీరు ఇలాగా చెప్పారో మరి సైటాలజీ రిపోర్టు మరి సెమెన్ రిపోర్ట్ అనేది ఉంది, మరి హిస్టోపెథాలజీ రిపోర్ట్ కూడా ఉంది సార్. మరి రీసెంట్ గా వచ్చిన CDFD రిపోర్టు 3 మెన్ కమిటీ అండ్ 5 మెన్ కమిటీ ఇవన్నీ కూడా పాపం మీద అత్యాచారం జరిగి హత్య జరిగిందని చెప్తున్నప్పుడు మరి ఈ 2019లోనే ఇవన్నీ జరిగిపోయాయి. మరి ఇవన్నీ జరిగినప్పుడు మీరు 2019 నుంచి 24 వరకు ఖచ్చితంగా కేసుకు న్యాయం జరగాలని చెప్పిన మీరు ఇప్పుడు కేసు తారుమారైపోయింది, ఇప్పుడు నిందితులు పట్టుకోవడం కష్టమని చెప్పడం ఎంతవరకు ధర్మం సార్? మీరు ఈజీగా మీరు చెప్పినట్లుగా మీరు ఈజీగా ఈ కేసు నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తోంది సార్. కానీ ఒక తల్లిగా నేనైతే పోరాటం చేయాల్సిందే కదా సార్. ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా సరే మీలాగా అంటే మీ పోరాటాన్ని చూసిన తర్వాత స్ఫూర్తి తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక తల్లిగా మీరు పోరాటం చేస్తున్నారు, ఒక మహిళగా మీరు పోరాటం చేస్తున్నారు. మీలా ఎవరు ఇలాంటి ఇబ్బందులు పడకూడదని, ఇలాంటి కష్టం ఏ తల్లికి కలగకూడదని చెప్పి మీరు చేస్తున్న పోరాటం ఏదో ఖచ్చితంగా అది హ్యాట్స్ ఆఫ్. అయితే ఒక బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ బ్రేక్ తర్వాత మనము ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇందులో భాగంగా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన పద్ధతి కానివ్వండి, లేకపోతే వాళ్లకు దొరికిన నష్టపరిహారాన్ని ఇవాళ న్యాయం అని అనుకోవాల్సిన సిచ్యువేషన్ ఉందా, ఆ న్యాయమేనా తల్లి కోరుకుంది అన్నది కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదెక్కడి న్యాయం ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ తల్లికి న్యాయం దొరికేంత వరకు కూడా ఈ ప్రశ్న నలుదిక్కులు పిక్కటిల్లేలా వినిపించకపోతే ఆ తల్లికి న్యాయం జరుగుతుందో లేదో అన్న అనుమానం అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. 8 సంవత్సరాల కాలం గడిచిపోయింది, ఆమె ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ అయినా సరే తనకు న్యాయం దక్కాలని చెప్పి ప్రతి ఇంటి గడప తొక్కుతూనే ఉంది. ఎవరైనా సరే తనకు న్యాయం చేస్తారేమో అన్న చిన్న ఆశ కలిగినా సరే అటువైపుగా పరుగులు పెడుతున్నారు. అయినా సరే న్యాయం దక్కలేదు అన్నదైతే మనకు అర్థమవుతోంది. ఆ తల్లి ఆవేదనని మరొకసారి ప్రపంచానికి వినిపించే ప్రయత్నమే BRK న్యూస్ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు పార్వతి గారు ఉన్నారు. పార్వతి గారు, ఇక్కడ ఒక పాయింట్ అంటే పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ చెప్పారు. ఏంటంటే ఆ ఇష్యూకి సంబంధించి నేను మాట్లాడిన తర్వాతనే చలనం మొదలైంది, ఆ తర్వాతనే అది మొత్తం అందరికీ తెలిసింది అని చెప్పే మాట ఒకటైతే ప్రయత్నం చేశారంటే నేను దాంతో ఏకీభవించాను. ఎందుకంటే అంతకుముందు 2 సంవత్సరాల పాటు మీరు చేసిన పోరాటం నాకు తెలుసు, నేను జర్నలిస్ట్గా నేను వాటన్నింటినీ నేను కూడా కవర్ చేశాను. కానీ ఆయన చెప్పిన మాట మాత్రం నేను చేసిన ఆ ఉద్యమం ద్వారానే వాళ్ళకు ఎంతో కొంత న్యాయం జరిగింది అనే మాట మాట్లాడుతున్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? సార్ ఒకవేళ 2015 నుంచి 19 వరకు నేను మరి పోరాటం చేయకుండా నా పోరాటంలో ప్రజాస్వామ్యాలు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు, మరి నాతో పాటు కలిసి వచ్చారు. వాళ్ళు కలిసకుండా నేను పోరాటం చేయకుండా ఉంటే మీ దగ్గరికి సుగాలి ప్రీతి కేసు అనే ఒక ప్రస్తావనే వచ్చేది కాదు కదా సార్. ఇప్పుడు మీరు FIR అయినప్పుడు మీరు మా దగ్గర లేరు, మాకు సపోర్ట్ గా లేరు. షార్ట్ షీట్ అయినప్పుడు మీరు మాకు సపోర్ట్ గా లేరు. మీరు వచ్చింది 2019లో, మరి మేము మిమ్మల్ని కలిసాము. ప్రతి అధికారులు ఎలా కలిసామో అలాగే మిమ్మల్ని కలిసాము. మీరు కూడా మాకు మారల్ సపోర్ట్ ఇచ్చారు. అంటే ఏదైతే 2015 నుంచి మరి 19 వరకు మేము పోరాటం చేశామో వారితో పాటే మీరు కూడా మాలో భాగస్వామ్యం పొంది మీరు మాకు మారల్ సపోర్ట్ ఇచ్చారు. నేను అది ఏకీభవిస్తున్నాను సార్. 2000 మీరు మరి లక్షలాది మందితో జనాలతో వచ్చి మీరు మా కోసం ర్యాలీ చేశారు. ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన మీరే మాకు ఇంకా న్యాయం కూడా ఎంత త్వరగా చేస్తారని మేము ఎంత ఆశించామో సార్. మరి ఈ 14 నెలల్లో మీరు ఎందుకు న్యాయ దిశలో మరి ప్రీతికి చేయాలని, ప్రీతి కేసుకు విచారణ చేయాలని కానీ లేకపోతే పురోగతి చేయాలని కానీ ఎందుకు మీరు ఆదేశించలేదనేదే మా పాయింట్. మరి ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఇవాళ అంటే నిన్న మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలని, ఎంపీలని, మిగిలిన ప్రజాప్రతినిధులందరినీ కూడా దీన్ని ప్రశ్నించండి, దీని గురించి మాట్లాడండి, ప్రజల్లోకి దీని గురించి విస్తృతంగా తీసుకెళ్ళాలని ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 14 నెలల్లో ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడినట్టు నాకైతే గుర్తులేదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో మీరు నాకు చెప్పాలి. అంత కాకుండా అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదట్లో మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి అప్పట్లో ఒక మీకు మెసేజ్ ఇచ్చినట్టుగా నాకు తెలుసు. అప్పుడు కలవకపోవడానికి కారణం ఏమైనా తెలుసా?
సార్ మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేతంలో ఉన్నప్పుడు ప్రతి చోట కూడా సుగాలి ప్రీతి కేసు గురించి ఎందుకు మీరు అసెంబ్లీలో మాట్లాడరు, ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి ప్రస్తావించారని చెప్పారు సార్. మరి అన్నగారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మరి చాలా కేబినెట్ మీటింగ్స్ జరిగాయి, చాలా అసెంబ్లీ సెషన్స్ కూడా జరిగాయి. ఒక్కసారి కూడా మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి అన్నగారు చెప్పిన అన్నగారే మరి ఎందుకు మాట్లాడలేదో మరి నాకైతే తెలియదు సార్. మరి అన్నకే తెలియాలి ఆ విషయము. మరి ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు మీరందరూ మాట్లాడి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఈ నా గురించి నా మీద బురద చల్లడానికి సార్, అంటే మేము రావడం వల్ల మీకు అన్ని వచ్చాయి, మీరు బెనిఫిట్స్ పొందారు అని అన్నగారు మరి పేపర్ చూసి ఎవరు రాసిచ్చారు, మరి ఆ పేపర్ చూసి చదివారు సార్. కరెక్టే సార్. అయితే ఎఫ్ఐఆర్ లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ లేకుండా ఉంటే ఇవన్నీ మాకు వచ్చేవా? ఒకవేళ సుగాలి ప్రీతిని చంపబడక ఉండింటే మీరు మాకు ఈ పోరాటంలో అయ్యో పాపం వికలాంగురాలు చేస్తుందని జాలిపడి మీరు మాకు ఇప్పించేవారా? లేదు, యాక్ట్ ప్రకారం కాకుండా ఒక్క ఎక్స్ట్రా రూపాయి అన్నా మీరు మాకు రప్పించగలిగారా? అది కాదు కదా సార్. క్రెడిట్ ఎవరికి ఇవాళ వైసీపీ ఏమో అది వైసీపీ ఏమంటుందంటే అది మేము ఇచ్చాము అని వైసీపీ అంటుంది, ఇప్పించింది నేనే ఈయనంటారు. ఇప్పుడు దాదాపుగా ఆయన చెప్పిన దాని ప్రకారము ఐఎమ్ రియల్లీ సారీ టు సే దీస్ వర్డ్స్, బట్ ఏంటంటే దాదాపుగా 20 కోట్ల వర్తున్న ప్రాపర్టీ మీకు రావడానికి కానివ్వండి, 10 నుంచి 15 లక్షల 70 లక్షల వర్తున్న ఒక ఇంటి స్థలం రావడానికి కానివ్వండి, మీ భర్తకు ఒక ఉద్యోగం కానివ్వండి, మీకు ఇప్పుడు పెన్షన్ రావడానికి అన్నిటికీ కారణము నేనే అని పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇచ్చాము అని చెప్పుకుంటున్న వైసీపీ ఇక్కడ క్రెడిట్ ఇవ్వాలంటారా? ఇప్పించానని చెప్పుకుంటున్న ఈయన క్రెడిట్ ఇవ్వాలా? లేకపోతే మన చట్టపరంగా మీకు రావాల్సిన ఒక అంటే నష్టపరిహారం తప్ప అక్కడ గొప్పగా ఎవరు చేసింది లేదనుకోవాలా? ఎలా చూడాలంటారు? సార్ అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఒకవేళ ఎస్టీ యాక్ట్ మాకు గన వర్తించకపోతే ఇవన్నీ వచ్చేవా? ఇవన్నీ మీరు మాకు జాలిపడి ఇచ్చేవారా చెప్పండి సార్. అది నేను అదే అడుగుతున్నాను సార్. మరి మాకంటూ ఒక చట్టం ఉంది. ఎస్సీ ఎస్టీ ఎవరైనా కూడా ఇంట్లో వారైనా మరి ఆడపిల్లల మీదైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు అది వాళ్ళని వెలకట్టలేము కాబట్టి మాకంటూ ఉన్న కొన్ని రావాల్సిన మెజర్మెంట్స్ ఉన్నాయి, అవి ఇచ్చారు. దాంట్లో కూడా ఇంకా మాకు రావాల్సినవి ఉన్నాయి, దాని గురించి మీరు మాట్లాడటం లేదు. మీరు ఏదైతే మీరు నిజంగా ఇప్పుడు 20 కోట్లు ఇచ్చాం, 30 కోట్లు ప్రాపర్టీ ఇచ్చామని అంటున్నారో, ఈ 5 ఎకరాల పొలము మరి ఒక ఉద్యోగం ఇచ్చారు, మరి 2 ఉద్యోగాలను మీరు చెప్పుకుంటున్నారు. నేను 2013లోనే నేను గవర్నమెంట్ జాబు ఓసీలో హ్యాండిక్యాప్ కింద నేను మరి నాకు అపాయింట్మెంట్ అయ్యాను. మరి నా పోస్టును కూడా ఇచ్చారని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో ప్రజలకే తెలియాలి సార్. ఇంకొకటి ఏమంటే నాకు సుగాలి ప్రీతి కేసుకు మాత్రమే కాదు సార్, ఇది కూడా మీరు చూడండి, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ కేసులో కూడా మరి ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించింది. మీరు ఇచ్చారు, మాలాగానే వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారని మీరు న్యాయం చేయడం మానేస్తారా? మాకు ఇచ్చారని మీరు న్యాయం చేయడం మానేస్తారా సార్? న్యాయం వేరు, రీహాబిలిటేషన్ మెజర్మెంట్స్ వేరు సార్. ఇవి రావాలి, హక్కు చట్టపరంగా రావాల్సినవి రావాలి. ఇప్పుడు కాకపోయినా ఇంకొక 4-5 ఏళ్లకన్నా మాకు రావాల్సినవే అదే ఇచ్చారు తప్ప న్యాయం ఏం చేశారని అడగడం నా తప్పయింది సార్. నేను బయటకు వచ్చి గలమెత్తి ఈ 14 నెలల్లో సార్ పవన్ కళ్యాణ్ గారు మా కేసుని మీరు ఏం చేశారని అడగడమే తప్పయింది సార్. అంటే నేను మెత్తగా ఉన్నాను కాబట్టే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, నేను మెత్తగా ఉన్నాను కాబట్టి ప్రశ్నిస్తున్నారు, వేరే వాళ్ళని అయితే ప్రశ్నించేంత ధైర్యం చేసేవాళ్ళ అన్నది పాయింట్ అయితే ఆయన క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. సో అంటే ఏంటి మరి అట్లా చూడాలంటారా దాన్ని? ఆ మాట నేను అనాలి సార్, ఆ మాట అన్నగారు అనింది నాకని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, సీఎం తర్వాత సీఎం హోదాలో ఉన్న మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఒక వికలాంగురాలు నేను ఏం చెప్పినా కూడా ప్రజలు వినేస్తారు, నమ్మేస్తారు అని చెప్పడంలో మీరు అంటున్నారు, కానీ ఆ చెట్లకి కాయలు ఏదో మరి రాళ్ళేదో మీరు నాకు వేస్తున్నారు సార్. ఇదే డబ్బు కోసం ఒకవేళ మీరు అన్న ప్రకారము ఇవే రావాలనుకుంటే 2015లోనే నాకు వచ్చేవి కదా సార్. మీకు ఇచ్చిన ఏదే గాని కూడా మీకు ప్రతి అధికారి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది, ప్రీతికి న్యాయం చేయండి అని అడిగాం. కానీ ఎక్కడే గానీ నాకు ఇవి రావాలి అని ఎక్కడే గానీ ఒక సంతకం పెట్టిన ఒక పేపర్ లేదు సార్. కానీ అది రావాల్సిన హక్కు మాకుంది సార్, తీసుకోవాల్సిన లక్ష్యంగా నేను అనుకోయింటే పాపను బరియలు చేయకముందే, అంటే ఇంకా ప్రీతి శవాన్ని ఇంటి దాటించక ముందే సూట్ కేసులు తీసుకొని వచ్చి లక్షలు తీసుకొని వచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టి అమ్మ తప్పైపోయింది తీసుకోండి మీరు అని చెప్పినప్పుడు నా అవిటికాలతో తన్నేశాను సార్. అలా తీసుకోండి ఈ రోజు మీరు ఎత్తడానికి సుగాలి ప్రీతి కేసే లేదు కదా సార్. అవునమ్మా, అవును. లేదు, మీ న్యాయానికి వాళ్ళు చెప్తున్న నష్టపరిహారానికి లింకప్ చేసి మాట్లాడడమే చాలా దరిద్రంగా ఉంది. దాని గురించి దయచేసి నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మీకు దక్కాల్సిన న్యాయం ఏంటనే విషయం పైన ఎక్కువ మాట్లాడాలని నేను కూడా అనుకుంటున్నాను. సో ఇక్కడ
అంటే 2-3 పాయింట్స్ అమ్మ. ఎందుకంటే ఒక్క కేసు ఇప్పటికి 3 ప్రభుత్వాలు, ఒకటి టీడీపీ ప్రభుత్వము, 2 వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వము. ఈ 3 ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా చిత్తశుద్ధి కనిపించట్లేదా? లేకపోతే మీరు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు నిజంగానే స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అనుకోవాలా? ఏంటి అసలు ఎందుకు మీకు న్యాయం దొరకట్లేదు అంటారు? సార్ ఇప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజా ప్రతినిధులు మారుతున్నారు, ప్రజా నాయకులు మారుతున్నారు, కానీ సుగాలి ప్రీతి కేసు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది సార్. దీనికి మెయిన్ కారణము ముద్దాయిలు, ధనబలము, మరి అంగబలం ఉన్న వాళ్ళు, మరి పొలిటికల్ సపోర్ట్ ఉన్నవాళ్ళు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు, మరి అలాంటి వాళ్ళు కాబట్టే ముద్దాయిలకు శిక్ష ఇంతవరకు కూడా అమలు కావడం లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మేము పవన్ కళ్యాణ్ గారిని ఆకాశంలో చూసుకున్నాం సార్. మాకు మరి అన్నగారు మాకు న్యాయం చేసేస్తారు, మా కేసుకు న్యాయం జరిగింది అని మేము ఏమంటే ఆకాశం అంతా ఆశలు పెట్టుకున్న మాకు ఉన్నట్టు ఉండి ఇప్పుడు మరి కేసు తారుమారైపోయింది, మరి కేసులో సాక్ష్యాధారాలు లేవు, ఇప్పుడు ఏం చేయాలని అన్నగారు మాట్లాడడంలో మరి ఎంత హాస్యాపదమో నాకు అర్థం కావట్లేదు సార్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా అలాంటి మాటలు వస్తాయని ఆయన నోటి నుంచి అని? అలాంటి మాటలు వస్తాయని నోటి నుంచి ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అలాంటి మాటలు ఆయన నోటి నుంచి వస్తాయని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను. నిజంగా 2015 నుంచి నిన్నటి వరకు పోరాటము. నిన్న ఒకటి నేను అసలు ఆ బాధ, ఆయన అన్న మాటలు పవన్ కళ్యాణ్ గారైనా అనింది ఈ మాటలు అనే విధంగా నాకు మా మనసుకి చాలా గాయపరిచారు సార్. సార్ స్కూల్ వాళ్ళు మమ్మల్ని పలు విధాలుగా బాధ పెట్టారు సార్, మానసికంగా, శారీరకంగా, మరి మెంటల్ గా మమ్మల్ని టార్చర్ పెట్టారు, మరి కేసును వాపస్ తీసుకోమని ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టారు, మరి ఎన్నో విధాలుగా మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారు. కానీ నేను ఎప్పుడే గానీ మనోధైర్యాన్ని కోల్పోలేదు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకు నిజంగా మరోసారి నిజంగా మా కుటుంబం అంతా చనిపోతే బాగుంటదేమో అన్నంత బాధ విధంగా అన్నగారు మాట్లాడారు సార్. లేదు, మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీ ధైర్యం నిజంగానే చాలా మందికి ఆదర్శం. ఎందుకంటే నా కూతురు చనిపోయింది, నేనున్న పరిస్థితి, నా ఫిజికల్ అంటే సిచ్యువేషన్ని బట్టి సరే జరిగిపోయింది అని వదిలేసే వాళ్ళు ఉంటారు. కానీ బట్ ఇప్పటిదాకా మీరు పోరాటం కానివ్వండి, ముఖ్యంగా ప్రభుత్వాలతో పోరాడుతున్నారు మీరు, వ్యక్తులతో కాదు. ఎందుకంటే ఈరోజు వరకు మీ పోరాటంలో నేను గమనించింది ఏంటంటే నిందితులకు సంబంధించి మాటల కన్నా మీరు నాకు జరగాల్సిన న్యాయం ఎక్కడని అడిగారు. అది నిందితులు వాళ్ళు అవునో కాదో అన్నది తేల్చండి అని అడుగుతున్నారు తప్ప వాళ్ళే నిందితులను తేల్చండి మీరు ఎక్కడ మాట్లాడినట్టుగా నాకైతే అనిపించలేదు. కాబట్టి మీ పోరాటానికి ఎంతోమంది నిజంగా చెప్పాలంటే అంటే ఆదర్శంగా తీసుకున్నారు. రేపు పొద్దున ఏది జరగకుండా ఉండాలన్నా, ఎవరైనా జరిగిందన్నా సరే మీ పేరు తీసి అలాంటి పోరాటాన్ని మేము సిద్ధమవుతాము అనేంత స్థాయిలో మీ పోరాటం ఉంది. కాబట్టి మీరు చావు అన్నది ఒకటి జరిగిపోయింది, అది అయిపోయింది. ఇంకా మీరు పోరాడాలి, ఎంతసేపు అయినా పోరాడాలి. మీకు న్యాయం దొరికేదాకా, మీరు అనుకున్న న్యాయం మీకు దక్కేదాకా కూడా పోరాడాలనే మేము కోరుకుంటాము. అలాంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడకండి. ఇప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి దాదాపుగా, అంటే మీరు ఏవైతే అనుమానం వ్యక్తం చేశారో అదే తరహా అనుమానాలు వ్యక్తం చేస్తూ 3 మెన్ కమిటీ కానివ్వండి, 5 మెన్ కమిటీ కానివ్వండి, మిగిలిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని ఎందుకు ప్రభుత్వం ముందుకు వెళ్ళట్లేదంటారు? సార్ ఇప్పుడు నేను నా ప్రశ్న అదే సార్. ఈ 14 నెలల్లో సుగాలి ప్రీతి కేసు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? నేను పలు విధాలుగా సార్, పలు సార్లు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి మరి అపాయింట్మెంట్ కోసం వెళ్ళి వేచి ఉన్న కాలాలు చాలా ఉన్నాయి సార్. కానీ నాకు అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. మరి డిప్యూటీ సీఎం గారు హోదాలో ఉన్నప్పుడు మరి నేను ఆయన గెలిచిన తర్వాత మరి నేను ఊహించుకున్నది మా కుటుంబం అంతా కూడా అన్నగారే ఆ హోదాలో వచ్చి, ఎందుకంటే అంత గట్టిగా మాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అన్నగారే డిప్యూటీ సీఎం గా హోదాలో మమ్మల్ని పిలిపిస్తారు, లేదంటే అన్నగారే వచ్చి మమ్మల్ని పరామర్శించి మరి మా కేసుకి న్యాయం చేస్తారని మేము ఊహించుకున్నాం సార్. కానీ అదేవి జరగలేదు. మరి 3 నెలలకు మేమే అతి కష్టం మీద అపాయింట్మెంట్ దొరకకున్నా కూడా అక్కడికి వెళ్ళి మరి మేము అక్కడ ఉన్న ఆఫీసులో ఉన్న మరి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారితో గొడవపడి మరి మేము అపాయింట్మెంట్ తీసుకొని మరి అన్నగారిని కలవడం జరిగింది. మరి అన్నగారు ఆలోచించాలి, ఎందుకు నేను గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి పేరెంట్స్ ని పిలిపించలేకపోయాను, వారితో డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడలేకపోయాను, మరి ఆ అమ్మాయి అన్ని సార్లుగా వచ్చి వెళ్ళినప్పుడు నేను ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది అన్నకు క్వశ్చన్ వేసుకోవాలి సార్. నేను ప్రతిసారి కూడా అడుగుతున్నది, నాకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తారు? ఈ 14 నెలలు మీ మీద నమ్మకం పెట్టుకొని నేను ఒక్కసారి కూడా మిమ్మల్ని ప్రశ్నించలేదు, మీడియా ముఖంగా నేను ఎప్పుడు కూడా బయటికి రాలేదు. కానీ ఇంకా ఇలాగే ఉంటే మీరు చెప్పిన విధంగానే నా కేసుకి న్యాయం జరగపోదనే భయము ఆవేదనతో నేను బయటికి రావడం జరిగింది సార్. నేను బయటికి వచ్చి నేను ఖచ్చితంగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీరు ఒక డిప్యూటీ సీఎం గారు కాబట్టి, మీరు మాట ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం సార్, మీరు న్యాయం చేయమని. నేను న్యాయం చేయలేని మీరు చేతులు ఎత్తేసినప్పుడు మరి మా గల్లీ పోరాటం మళ్ళీ నేను మొదలు పెట్టాల్సిందే కదా సార్.
కాదంటే మీరు ఒక ఈ తల్లిగా ఆమరణ నా నిరాహార పోరాటం దీక్ష అనే పదము మీరు వాడకపోయి ఉంటే ఈరోజు వచ్చిన ఈ స్టేట్మెంట్ అన్న వచ్చేదా, లేకపోతే ఇది జస్ట్ అలా ఈ 14 నెలల నుంచి ఎలాంటి స్టేట్మెంట్ లేనట్టుగానే ఈ స్టేట్మెంట్ కూడా రాకుండా అలానే ఉండిపోయేది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా సార్, నేను బయటికి వచ్చి ఖచ్చితంగా నాకు ఏదైతే మాట ఇచ్చారో మరి మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందర నిరాహారక్ష దీక్ష కూర్చుంటాము, మరి పలు విధాలుగా మా పోరాటాలు మేము చేస్తామని చెప్పిన వెంటనే అన్నగారు స్పందించడం అనేది మనం ఆలోచించాలి సార్. నేను అదే ఈ 14 నెలల్లో మరి ఇలా ఆలోచించి అన్నగారు మమ్మల్ని పిలిపించి మరి హోమ్ మినిస్టర్ గారిని పిలిపించి డీజీపీ గారిని పిలిపించి మరి సిఐడి ఆఫీసర్ని పిలిపించి ఇదో ఈ కేసులో వీళ్ళకి ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారంగా మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉన్నారని మరి ప్రశ్నించి ఉంటే ఈ పార్టీకి న్యాయం జరిగిపోయింది సార్. ఇది మీరు అందని నాకు సుగాలి ప్రీతి కేసుకి అందని ద్రాక్షలాగా న్యాయము మీరు వ్యవహరిస్తున్నారు. మీరు అనుకొని ఉంటే ఈ పార్టీకి కేసుకి న్యాయం జరిగి మరి ముద్దాయిలను శిక్షించేవారు, కానీ ఆ దిశలో మీరు జరగలేదనే కదా సార్ నేను న్యాయ పోరాటానికి మళ్ళీ సిద్ధమవుతున్నాను. కానీ అంటే మీరు నిన్న ఆ స్టేట్మెంట్ ఎట్లా చూస్తారంటే ఇన్ని రోజులు గొప్పగా లేదా అంటే మీ పోరాటం ఏదైతుందో అది గొప్పగా కనిపించింది, కానీ అంటే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత అంటే దాన్ని మొత్తం పటాపంచలు చేసినట్టుగా అనిపించింది నాకైతే. మీరు ఎలా చూస్తారు ఆ స్టేట్మెంట్ని? సార్ అదే సార్, ఇప్పుడు ఈ 14 నెలలు నేను నోరు మెదపలేదు సార్. ఈవెన్ సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేసారు అని కౌంటర్ అఫిడవిట్ వేసినప్పుడు కూడా నేను నాకు పూర్తి నమ్మకం మరి అన్నగారు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, ఆయనకే కేసు అప్పచెప్పాము, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను నోరు మెదపలేదు, బయటికి వచ్చి మిమ్మల్ని ప్రశ్నించలేదు. కానీ ఈ 14 నెలలు అయితే కూడా ఏదైతే మీకు సంబంధించిన కేసులు ఏదైతే ఇప్పుడు మీ ఆడవాళ్ళని మీ ఇంట్లో ఆడవాళ్ళని అన్నప్పుడు మీరు రియాక్ట్ అయ్యి మరి వాళ్ళకి 3rd డిగ్రీ చేయాలి, మరి కేసు ముద్దాయిలను క్యాస్ట్ చూడకూడదు, కులం చూడకూడదు, మరి మతం చూడకూడదు, మరి డబ్బు చూడకూడదు అని చెప్పిన మీరు మరి అప్పుడు హోమ్ మినిస్టర్ గారి మీద సీరియస్ అయ్యి మీకు ఇష్టం లేకుంటే రాజీనామా చేసేసేయండి, నేనే తీసుకుంటాను హోంశాఖ అని చెప్పిన మీరు మరి ఇప్పుడెందుకు మీరు హోంశాఖని మీరు తీసుకోకూడదు? మీరే తీసుకోండి, మీరు తీసుకొని ప్రీతి కేసుకి న్యాయం చేయండి సార్. నేను అడుగుతున్నది అదే కదా సార్, నేను అడుగుతున్నది నాకు రావాల్సిన బెనిఫిట్స్ అయితే కాదు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది కాబట్టి మీరు నాకు ఇచ్చారు, కానీ మరి అదే మరి ఎర్రబాడులో హజీరాకు జరిగింది, మరి హజీరాకు మరి ఇట్లాంటి అన్యాయమే జరిగింది, మీరు బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది కాబట్టి నాకు ఆ బెనిఫిట్స్ మీరు ఇవ్వాల్సి వచ్చింది, కానీ ఇవే మీకు అంటే నేను అసలు తీసుకోను సార్. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఏదైతే మీరు 10 కోట్లు 20 కోట్లు అంటున్న పొలాన్ని కానివ్వండి, మరి 70 లక్షలు అంటున్న స్థలం కానివ్వండి, ఏదైతే ఉద్యోగం కానివ్వండి, మాకు ఇచ్చిన 8,20,000 ఇవన్నీ కూడా తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నా కూతుర్ని కొన ఊపిరితో మీరు తెచ్చి ఇవ్వగలరా చెప్పండి? నేను చేతులు జోడించి అడుగుతున్నాను సార్. అవునమ్మా, అవును. సో అంటే మీరు కోరుకుంటున్న న్యాయం ఏంటి? ఎందుకంటే ఇప్పటిదాకా మనము అంటే నిందితుల గురించి మాట్లాడుకుంటున్నాం, మనము ఆ కేసు జరిగిన పరిణామక్రమం గురించి మాట్లాడుకున్నాము, ప్రభుత్వాలు మీకు చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఫైనల్గా ఇప్పుడు అంటే ప్రజలకు మరొకసారి మనము అది చెప్పే ప్రయత్నం చేద్దాం. అసలు సుగాలి పార్వతి కోరుకుంటున్న న్యాయం ఏంటి? ప్రీతి విషయంలో ఆమె ఎక్స్పెక్ట్ చేస్తున్న న్యాయం ఏంటి? అది ఏంటి? ఆ న్యాయం ఏంటి అసలు? సార్ నా సుదీర్ఘ పోరాటం అంతా కూడా ఇంకొక సుగాలి ప్రీతి ఇంకొక స్కూల్లో ఎక్కడే గాని విద్యా ముసుగులో అమ్మాయి బలి కాకూడదు అనేది మా పోరాటం యొక్క లక్ష్యం సార్. ఏ తల్లి కూడా నా కడుపు కోతలాగా ఏ తల్లికి జరగకూడదు అనేది నా పోరాటం సార్. మరి ఈ సుదీర్ఘ పోరాటంలో మరి నాకు కావాల్సిన న్యాయం ఒకటే సార్, ముద్దాయిలకు శిక్ష ఎప్పుడు వేస్తారు మీరు? ఇప్పుడు మీరు ఏదైతే స్కూల్ యాజమాన్యం వాళ్ళు మరి ముద్దాయిలకు శిక్షిస్తారనేది నేను కోరుకుంటానని సార్. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ప్రతి కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కీలకమైన పాత్ర, కానీ మా కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, మరి సైటాలజీ రిపోర్ట్ ఉంది, మరి పలు విధాలుగా మెడికల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా ఎందుకు సుగాలి ప్రీతి కేసుకి మీరు న్యాయం చేయలేకపోతున్నారు అనేది నా ప్రశ్న సార్. నాకు కావాల్సిన కూడా సుగాలి ప్రీతి కేసుకి న్యాయము ఏ విధంగా చేస్తారు? మీరు ఖచ్చితంగా ప్రభుత్వంలో మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం సార్, దయచేసి సార్ నా మీద బురద జల్లే ప్రయత్నం కంటే మేము అది ఇచ్చాము ఇది ఇచ్చాము బెనిఫిట్స్ అనే దాన్ని చెప్పేదానికంటే సుగాలి ప్రీతి కేసుకి ఈ 14 నెలల్లో మేమేం చేశాము అనేది, ఏం చేశాము, దోషులు ఎవరనేది మీరు కనిపెట్టి వారికి ఎలాంటి శిక్ష వేస్తారనేదే నేను కోరుకుంటా ఉన్నాను సార్. ఎస్, చింతా రాజశేఖర్ గారు కూడా మనతో పాటు లైవ్లో మరొకసారి జాయిన్ అయ్యారు. చింతా రాజశేఖర్ గారు, మీరు వినే ఉంటారు ఇప్పటిదాకా, అంటే పార్వతి గారు కోరుకుంటున్న న్యాయం ఒకటే, ఎవరైతే అసలు నిందితులు ఉన్నారో వాళ్లకు శిక్ష పడాలి. ఆ శిక్ష పడే క్రమంలో తను చేసిన పోరాటానికి అప్పుడే న్యాయం దక్కినట్టుగా తను భావిస్తున్నారు. సో మీ పర్సెప్షన్ ఏంటి? ఫైనల్గా నిజంగా తనకు న్యాయం దక్కాలి అంటే ఏం చేయాలంటారు? ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి,
లేకపోతే మిగిలిన ఈ చట్టాలు కానివ్వండి, న్యాయాలు కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఏం చేయాలంటారు? న్యాయం అంటేనే దోషులకు శిక్ష పడటం సార్. Yes. ఇప్పుడు అన్యాయం జరిగింది, దానికి న్యాయం జరగాలంటే కల్పిట్స్ ని జస్టిస్ చట్టం ముందు నిలబెట్టి దోషులుగా రుజువు చేయాలి. నిలబెట్టడమే కాదు, దోషులు నేరం రుజువు చేయాలి. నేరం రుజువు చేసే అవకాశం ఉందా లేదా, తారుమారు చేశారు అంటే ఈ స్పృహ ఎప్పుడు ఉండాలి? మాట్లాడే ముందే ఉండాలి. ఈ రోజున వచ్చేసేసి సాక్ష్యాలు తారుమారు చేశారంటే, సాక్ష్యాలు తారుమారు చేస్తే మీరు మీటింగ్ లోనే సాక్ష్యాలు చెప్పారు కదా. గర్భసంచిలో ఇంత స్పర్మ్ ఉంది, ఇంతమంది చేశారు, ఇలా ఇలా చేశారు అని మీ మీటింగ్ ప్రసంగాల్లోనే మీరు మాట్లాడారు. అవే ఆధారాలు కదా. వాటి మీద మీరు ఎటువంటి పరిశోధన చేశారు? అసలు టీం ఏమైనా, ఎస్ఐటి ఏమైనా ఏర్పాటు చేశారా? సుగాలి ప్రీతి కోసం ఒక ఎస్ఐటి ఏమైనా ఏర్పాటు చేశారా? ఆ టీం ఏంటి, ఆ టీం బాధ్యతలు ఏంటి, డే టు డే వీక్లీ రిపోర్ట్ ఏమన్నా బ్రీఫింగ్ ఇస్తారా? అటువంటి చర్య ఏమన్నా చేపట్టారా? పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి కేసు నాది అన్నారు. తెలంగాణ ఏం చేయాలి? ఓత్ తీసుకోగానే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారు నేను మాట ఇచ్చాను, నిజంగా నేను న్యాయం చేద్దాం అనుకుంటున్నాను, ఒక ఎస్పీ స్థాయి అధికారో లేకపోతే ఒక డిఎస్పీ స్థాయి అధికారో ఒక టీం ఇవ్వండి, ఒక 2 ఇన్స్పెక్టర్లు 4 సబ్ ఇన్స్పెక్టర్లు ఇచ్చి టీం ఫామ్ చేయండి, వీక్లీ రిపోర్ట్ ఉండాలి. ఇచ్చేసాము ఫామ్ చేసామని కాదు, వీక్లీ ప్రెస్ బ్రీఫింగ్ ఉండాలి. ఎవ్రీ వీకెండ్, సాటర్డేనా మండేనా అది మీరు డిసైడ్ చేసుకొని, ఈ ఆధారాల మీద మేము వీళ్ళని విచారించాము, ఈ ఆధారాలు వచ్చినాయి, మాకు ఈ ఆధారాల లేమి వలన మేము చేయలేకపోతున్నాము, మీరు చెప్పండి. ప్రతిదీ మీరు ప్రతి వీక్ అప్డేట్ ఇవ్వండి. దాన్ని కమిట్మెంట్ అంటారు. అంటే మీరు రాజకీయంగా వాడుకున్నామా లేదా, దాన్ని ఇది చేసుకున్నామా లేదా కాదు, న్యాయం చేసేందుకు మీ కృషి కూడా కనబడట్లేదు. కంటికి కనబడాలి కదా మీరేం చేస్తున్నారు. ఫైనల్ కంక్లూడ్ చేద్దాము. పార్వతి గారు, ఫైనల్గా చెప్పండి. ఇప్పటిదాకా మీరు కోరుకున్న న్యాయం దక్కుతుందా లేదా అన్న విషయం పైన ఆల్రెడీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇది దక్కే వరకు మీరు చేయబోయే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, మీ ఉద్యమ రూపం ఎలా ఉండబోతోంది, ఏం చేయబోతున్నారు, దాన్ని ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సార్ నేను అదే సార్, ఇప్పుడు రేపు 4వ తేదీ కేబినెట్ మరి సమావేశాల్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి ప్రస్తావించాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఏదైతే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే పదే మరి అసెంబ్లీ సెషన్స్ లో ఎందుకు ఇలాంటి కేసుల గురించి మీరు మాట్లాడరని ప్రశ్నించడం జరిగింది. మరి అదే ఇప్పుడు మీరు మాట్లాడి మరి సుగాలి ప్రీతి కేసు గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని మరి సార్ గారు చెప్పినట్లా మరి టైం ఫిక్స్ చేయండి. ఇప్పుడు వాళ్ళు కాదు, వాళ్ళ డిఎన్ఏ మ్యాచ్ కాలేదని మీరే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అది ఎక్కడో రోడ్డు మీద జరగలేదు, ఎక్కడ మారుమూరు ప్రాంతంలో జరగలేదు, ఒక రెసిడెన్షియల్ హాస్టల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి జరుగుతున్న నా కూతురు మీద అఘాయిత్యం జరిగినది. అక్కడ ఒక కస్టోడియల్ రేప్ అండ్ డెత్ కింద మీరు తీసుకొని, అక్కడ ఎవరైతే మరి అవి చెప్పాల్సింది ఎవరితో చేపించారో, మరి వీళ్ళు ఏం చేశారని చెప్పాల్సిన ముద్దాయిలు స్కూల్ యాజమాన్యం వాళ్ళే. మీరు స్కూల్ యాజమాన్యం వాళ్ళు ధనికులని, మరి ప్రజాప్రతినిధులు వాళ్ళ వెనకలు ఉన్నారని, పొలిటికల్ సపోర్ట్ ఉందని వాళ్ళకు ఒక విధమైన ట్రీట్మెంట్ ఇచ్చి, ఏమీ ఆధారం లేని ఎస్సీబీసీ మైనార్టీ వాళ్ళని అయితే కనుక ఒక విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది తప్పు సార్. నేను ఒకటే కోరుకుంటున్నాను, దోషులు ఎవరైనప్పటికీ కఠినంగా శిక్షించాలి. అది ఎవరు కనిపెట్టాలి సార్? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే కనిపెట్టాలి. మరి మీరు అదే హోమ్ మినిస్టర్ గారు మరి ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవర్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి బాధపడి మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని వేసి మరి వితిన్ 60 రోజుల్లోనే ఛార్జ్ షీట్ పడాలి, వాళ్ళకి శిక్ష పడాలని చెప్పారు. మరి ఇదే అవిటి తల్లి మీ ఆఫీస్కి వచ్చి మరి గంటలు మరి చెప్పింది కదా, కేసు గురించి చెప్పాను కదా, మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసు అలాంటి నిర్ణయాలు మీరు తీసుకోలేకపోతున్నారు? రాజకీయ కోణం అనిపిస్తుందా అక్కడ? ఎమ్మెల్సీ అనంతబాబు కేసు ఏమో వైసీపీది. ఒకటే ఆలోచించాలి సార్, ఇప్పుడు ఎంతసేపు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు నేను సపోర్ట్ చేశాను, నేను సపోర్ట్ చేయడం వల్లే కేసు ఇంతవరకు ఉందనేది నేను కూడా ఒప్పుకుంటాను సార్. అవును, మాకు మోరల్ గా మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు, నేను ఇప్పటికి కూడా నమ్ముతున్నాను. కానీ మీరు ఎందుకు మరి హోమ్ మినిస్టర్ అనిత గారిని పిలిచి కానీ, మరి మీరు ఎందుకు లోకేష్ బాబు గారితో కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు నేను మాట ఇచ్చాను ఈ కేసులో ఎంతటి దోషులైనా శిక్షించబడాల్సిందే అని మీరు ఎందుకు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ముగ్గురు కలిసి సార్? ప్రభుత్వం అంటే ముగ్గురు కదా సార్,
మరి ఈ అవును. ముగ్గురు కలిసి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు సార్? అంటే యువతల వాళ్ళు బలహీనులైతే మీ బలం చూపిస్తారా? యువతల వాళ్ళు బలవంతులైతే మీరు ఆ కేసు మారిపోయింది, ఇది తారుమారైంది, ఎవిడెన్సెస్ అన్ని క్లియర్ కట్ గా ఉన్నాయి సార్. ప్రతి ఆఫీస్ లో కూడా ఈ రిపోర్ట్స్ ఉన్నాయి సార్. మరి ఎలా నిజంగా చేస్తారు సార్? సిబిఐ ఎంక్వైరీ కాబట్టి- చేయాలనుకుంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా. కూటమి అని మనం సింపుల్గా చెప్తున్నాం కానీ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. సో నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేయించాలంటే పెద్ద కష్టమైన పాయింట్ కాదనుకుంటున్నాను. రాజశేఖర్ గారు కరెక్టేనా? దాంట్లో డౌటే లేదండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ముందు ఇమీడియట్ గా ఒక టీం ఏర్పాటు చేయాలి. మ్మ్. ఒక టీం ఏర్పాటు చేసి వీక్లీ రిపోర్ట్ ఉండాలి. ఏదో ఏర్పాటు చేసామో చేతులు కడుక్కోవడం కాదు. ఎస్. మండే మార్నింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ ఆ వారంలో ఏం జరిగింది, వీకెండ్ కి ఎవ్రీడే రిపోర్ట్ ఇవ్వాలి. ఫలానా దోషులు ఇంతమంది సాక్ష్యాలని, ఇన్ని దోషులని ఎగ్జామిన్ చేశాము, ఇంతమందిని క్రాస్ ఎగ్జామిన్ చేశాము, ఇంతమందిని రియల్ టైం రిపోర్ట్ అన్నది ఇస్తే దానికి కనపడాలి. ఎవరికి కనపడాలి? పార్వతి గారు అలాంటి ఒక రియల్ టైం రిపోర్ట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రాష్ట్రానికి మొత్తం కనపడాలి. అటువంటి ఎలా ఉండాలంటే ఇలాంటి చేస్తే మనము బయటపడలేము అనేది ప్రజలందరికీ కూడా. ఇది ఒక కేవలం పార్వతి గారి సమస్య కాదు, అవును, ఇది సుగాలిప్రీతి సమస్య కాదు. వాళ్ళు చేయబోయే ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండాలంటే ఇటువంటి చేస్తే మనం తప్పించుకోలేము, ఇంకా ఉచ్చు బిగించేస్తారు అనే స్థాయిలో ఉంటే తప్ప ప్రజలకి నమ్మకం కలగదు. లేకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వాడుకున్నారు అనేది రుజువు అవుతుంది. రైట్. లాస్ట్ పాయింట్ పార్వతి గారు. సార్ సో అలాంటి ఒక రియల్ టైం అనేది కావాలంటారా? సార్ ఖచ్చితంగా సార్ చెప్పిన విధంగా కంపల్సరీగా ఎస్సీ యాక్ట్ లో కూడా అదే ఉంది సార్. ఏమి చేసినా కూడా విక్టిమ్స్ అయిన బాధితులకి ప్రతి ఒక్కటి కూడా తెలిసి చేయాలి, అంటే తెలియజేయాలనేది యాక్ట్ లో భాగం సార్. అదే విధంగా మేము కోరుకుంటున్నా సార్, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారము మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా బయటపడతాయి సార్. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఆ దిశగా జరగలేదు సార్. మేము అదే చెప్తున్నాం. మా దగ్గర ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, ఈ రిపోర్ట్స్ ప్రకారము ఇప్పటి వరకు కూడా దర్యాప్తు జరగలేదు. ఇప్పుడైనా మొదలు పెట్టండి. ఈ 14 నెలల్లో కూడా జరగలేదు. కనీసం ఇప్పటి నుంచి అయినా కూడా మీరు ఖచ్చితంగా ఈ దర్యాప్తు అనేది మొదలు పెట్టి దోషులు ఎవరనేది తేల్చడము ఎంత సులువైన పనే పోలీసు వాళ్ళకి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి తెలుస్తుంది సార్. టైం ఎక్సైడ్ అవుతుంది. జస్ట్ షార్ప్ గా కన్క్లూడ్ చేయండి ప్లీజ్. టైం ఎక్సైడ్ అయిపోయి అంటే నేను చెప్తున్నాను కదా, వీక్లీ రిపోర్ట్ ఇవ్వాలని. ఆ వీక్లీ రిపోర్ట్ లో పార్వతి గారు కూడా ఉండాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పార్వతి గారు కూడా రిపోర్ట్ లో ఉండాలి. వాళ్ళు చెప్పేదానికి మీరు కన్విన్స్ అయ్యారా లేదా అనేది కూడా ఆమె ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎవ్రీ వీక్ ప్రెస్ మీట్ ఉండాలి. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్వతి గారు. నిజంగానే అంటే మీరు చేస్తున్న పోరాటం అన్నది ఇవాళ చాలామందికి స్ఫూర్తినిస్తూనే, ఒకవేళ డిప్యూటీ సీఎం స్వతహాగా ఉన్నా సరే దోషులు తప్పించుకున్నారన్న మాట ఒకవేళ బయటకు వెళ్ళిందంటే మాత్రం ఇలాంటి వాళ్ళు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్గా నిలబడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రీతి కేసులో పార్వతి గారు కోరుకున్న న్యాయం అయితే ఖచ్చితంగా దక్కాల్సిందే. ఇది వాటి స్పెషల్ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.